నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన. ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే కనుక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను. 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి, దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని, నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం.
మా దేవి మిగతా బయట ఉన్నాయి లోపల పని చేసేది కూడా అందరూ వద్దు ప్లేస్ సరిపోదు లోపల ఓకే సార్ మిగతా సార్ అయిపోయిన కొద్దిగా అంటే కొద్దిగా ప్లేస్ సరిపోలేదు చిన్నగా దేవి అమ్మ లేడీస్ కొద్దిగా మేడంతో పాటు ఇద్దరు ఉండండి మేడం గారితో పాటు మిగతా కొద్దిగా బయట ఉండి దయచేసి అమ్మ మన వచ్చారు మేడం మన ఆయన వచ్చారు అన్న దాదా గారు పెట్టగారు ఒకసారి రండి అన్న. ఆధార్ ఓకే సార్ మరి దయచేసి ఒకసారి చెప్పారు మేడం గారు బాగానే ఉన్నారు సార్ నా సమాధానం చెప్తున్నారు 10 మినిట్స్ అయిపోతుంది ఓకేనండి బాగా ఉన్నారని మీరు చెప్తారు మాకు తెలియదు మాకు కూడా ఇబ్బంది ఉందని బెల్ట్ వేసుకొచ్చారు హాస్పిటల్ బెల్ట్ వేసుకుని వచ్చారు మేడం గారు కంగారు మా కంగారు మాకు ఉంటుంది మీకు ఎందుకు ఉంటుంది మేడం గారి ముందు మాకు ఉంటుంది కంగారు మా మనిషి కాబట్టి లేదండి జరుగుతుంది సార్ ఇబ్బంది ఏమి చూపించండి సార్ మేడం గారు వస్తుంది